నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 17 జులై ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది మేఘన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,185.43 0 PTS 0% పెరిగింది. నిఫ్టీ 50 నేడు 24,078.50 వద్ద ఉంది. 0% పెరిగింది. NSE యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో వడ్డీ రేటు భయాలు. బంగారం $3,981కు పడిపోయింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు వడ్డీ రేట్ల పెరుగుదల అంచనాలను పెంచడంతో బంగారం చివరిగా ట్రాయ్ ఔన్సుకు $3,981 మరియు 60 సెంట్లకు 1.54% తగ్గుదలతో మూసివేయబడింది. వెండి ట్రాయ్ ఔన్సుకు $55 మరియు 79 సెంట్లకు 2.30% తగ్గుదలతో మూసివేయబడింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో వడ్డీ రేటు భయాలు. బంగారం $3,981కు పడిపోయింది. రెండు విలువైన లోహాలు జూన్ 2026 ప్రారంభంలో నమోదైన $4,400కు పైగా ఉన్న గరిష్ట స్థాయిల నుండి నిరంతరంగా తగ్గుతూనే ఉన్నాయి. సెన్సెక్స్ 77,185 వద్ద, నిఫ్టీ 24,078 వద్ద గురువారం మూసివేయబడ్డాయి. శుక్రవారం సెషన్కు ముందు భారతీయ మార్కెట్లు కొత్త సంకేతాల కోసం వేచి ఉండగా, సెన్సెక్స్ చివరిగా $77,185 మరియు 43 పైసలు వద్ద, నిఫ్టీ 50 చివరిగా $24,078 మరియు 50 పైసలు వద్ద మూసివేయబడ్డాయి. నిఫ్టీ బ్యాంక్ చివరిగా $57,757 మరియు 85 పైసలు వద్ద మూసివేయబడింది. USD/INR రేటు 96.50 వద్ద నిలిచింది. ఇన్ఫోసిస్ NYSE షేర్లు 4.44% పెరిగి $11 మరియు 53 సెంట్లకు చేరుకున్నాయి. NYSEలో ఇన్ఫోసిస్ షేర్లు చివరిగా $11 మరియు 53 సెంట్లు వద్ద మూసివేయబడ్డాయి. 4.44% లాభంతో త్రైమాసిక ఫలితాల సీజన్కు ముందు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబించాయి. NSEలో ఇన్ఫోసిస్ చివరిగా $1,076 మరియు 30 పైసలు వద్ద, TCS $2,189 మరియు 20 పైసలు వద్ద, విప్రో $174 మరియు 65 పైసలు వద్ద మూసివేయబడ్డాయి. క్రూడ్ ఆయిల్ బ్యారెల్కు $78 మరియు 92 సెంట్లతో 0.85% తగ్గుదలతో మూసివేయబడింది. క్రూడ్ ఆయిల్ జూలై 15న బ్యారెల్కు $79 మరియు 60 సెంట్లు అనే ఇటీవలి గరిష్ట స్థాయిని తాకిన తర్వాత, సరఫరా ఆందోళనలు కొంత తగ్గడంతో చివరిగా బ్యారెల్కు $78 మరియు 92 సెంట్లకు 0.85% తగ్గుదలతో మూసివేయబడింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్కు $78 మరియు 92 సెంట్లతో 0.85% తగ్గుదలతో మూసివేయబడింది. భారతదేశం హర్ముజ్ జలసంధి నుండి నష్టాలను తగ్గించుకోవడానికి UAE పోర్టులను ప్రత్యామ్నాయ శక్తి మార్గాలుగా అన్వేషిస్తోంది. NTPC-NPCIL జాయింట్ వెంచర్ రాజస్థాన్లో 28,000 కోట్ల రూపాయలు న్యూక్లియర్ పవర్ టెండర్ విడుదల చేసింది. NTPC-NPCIL జాయింట్ వెంచర్ రాజస్థాన్లో అణు విద్యుత్ కేంద్రానికి 28,000 కోట్ల రూపాయలు టెండర్ విడుదల చేసింది. ఇది పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలో లేని భారతదేశపు తొలి అణు విద్యుత్ కేంద్రం అవుతుంది. NTPC-NPCIL జాయింట్ వెంచర్ రాజస్థాన్లో 28,000 కోట్ల రూపాయలు న్యూక్లియర్ పవర్ టెండర్ విడుదల చేసింది. NTPC-NSEలో చివరిగా $344 మరియు 35 పైసలు వద్ద మూసివేయబడింది. ఈ ప్రాజెక్ట్ భారతదేశం శక్తి మిశ్రమాన్ని వైవిధ్యపరచుకునే దిశలో ముఖ్యమైన అడుగు. నెట్ఫ్లిక్స్ ఆదాయ ఫలితాలపై దృష్టి. వాల్ స్ట్రీట్ Q2లో $1,300 కోట్ల రాబడి అంచనా. వాల్ స్ట్రీట్ నెట్ఫ్లిక్స్ రెండవ త్రైమాసికంలో దాదాపు $1,300 కోట్ల రాబడిని నివేదిస్తుందని అంచనా వేసింది. విస్తృత వృద్ధి ఆందోళనల నడుమ ప్రకటనకు ముందు షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. చిప్ తయారీదారులు నాస్డాక్ మరియు S&P 500ని తక్కువగా లాగడంతో మొత్తంగా అమెరికా స్టాక్స్ పతనమయ్యాయి. ఫెడ్ అధికారి లోగన్ వడ్డీ రేట్లు మితంగా పెంచాలని పిలుపిచ్చారు. డల్లాస్ ఫెడ్ అధ్యక్షురాలు లోరీ లోగన్ వడ్డీ రేట్లను మితంగా పెంచడానికి మద్దతు సంకేతాలు ఇచ్చారు. ఇది ఇప్పటికే బంగారం మరియు వాటా మార్కెట్లను ఒత్తిడికి గురిచేస్తున్న ప్రపంచ ద్రవ్య కట్టుదిట్టత ఆందోళనలను పెంచింది. ఫెడ్ అధికారి లోగన్ వడ్డీ రేట్లు మితంగా పెంచాలని పిలుపిచ్చారు. సెనేటర్ ఎలిజబెత్ వారెన్ ట్రంప్ పరిపాలన CFPB తిరోగమనం అమెరికన్లకు $26.500 కోట్ల రక్షణ నష్టాన్ని కలిగించిందని హెచ్చరించారు. కాలిబర్ మైనింగ్ IPO యాంకర్ పెట్టుబడిదారుల నుండి $135 కోట్ల సమీకరించింది. కాలిబర్ మైనింగ్ అండ్ లాజిస్టిక్స్ లిమిటెడ్ తన IPO ప్రారంభానికి ముందు యాంకర్ పెట్టుబడిదారుల నుండి $134.99 కోట్ల సమీకరించింది. ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో పటిష్టమైన ప్రీ-ఇష్యూ ప్రదర్శన చేసింది. కాలిబర్ మైనింగ్ IPO యాంకర్ పెట్టుబడిదారుల నుండి $135 కోట్ల సమీకరించింది. సెన్సెక్స్ చివరిగా $77,185 మరియు 43 పైసలు వద్ద మూసివేయబడింది మరియు నిఫ్టీ 50 చివరిగా $24,078 మరియు 50 పైసలు వద్ద మూసివేయబడటంతో విస్తృత మార్కెట్ సెంటిమెంట్ జాగ్రత్తగా ఉంది. FD వడ్డీ రేట్లు $3 కోట్ల లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%,
బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $3,981 మరియు 60 సెంట్లు 1.54% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $123,526 ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.54% తగ్గింది. మునుపటి ముగింపు $4,044 నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $55 మరియు 79 సెంట్లు 2.30% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,731 ప్రతి 10 గ్రా. వెండి ధర 2.30% తగ్గింది. మునుపటి ముగింపు $57 మరియు 11 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $78 మరియు 92 సెంట్లు 0.85% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.85% తగ్గింది. మునుపటి ముగింపు $79 మరియు 60 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $96.500 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0% బలహీనపడింది. మునుపటి ముగింపు $96 మరియు 50 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, $3,106. బెంగళూరు $944 మరియు 50 పైసలు, $3,021. హైదరాబాద్ $994, $3,191. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, $3,128. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.